అందశ్రీ కొడుకు డిగ్రీ లెక్చరర్ పోస్ట్ అట త్వరలో జీవో విన సర్కార్ అంటూ చూస్తాను. ఒకసారి దాని గురించి చదువుదాం, ఎందుకంటే ఇది ఒక మంచి పరిణామమే. ఇటీవల అకాల మరణం చెందినటువంటి ప్రముఖ కవి అందశ్రీ కుటుంబాన్ని ఆదుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీ ఇచ్చే సంగతి తెలిసిందే. సో ఇక్కడ విషయం ఏంటంటే అందశ్రీ ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన పాత్ర చాలా కీలకం. సో ఆయనకు ఒక స్మృతివనం కట్టాలని చెప్పేసి కూడా, ఒక యూనివర్సిటీకి పేరు పెట్టాలని చెప్పేసి కూడా, అదేవిధంగా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఈరోజు వాళ్ళ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే విధంగా కూడా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే సిద్దిపేట జిల్లాకు కూడా అందశ్రీ సిద్దిపేట జిల్లా పేరు మార్చాలని చెప్పేసి కూడా ఒక బలమైనటువంటి డిమాండ్ బయటకు వస్తూ ఉంది. చక్రధర్ గౌడ్తో పాటు మాలాంటి వాళ్ళం కూడా సమర్థిస్తూ ఉన్నాం. సో ఇమీడియట్ గా మరి ఆ దిశగా రేవంత్ రెడ్డి ప్లాన్ చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. సో అదేవిధంగా ఈ మేరకు ఆయన కుమారుడు దత్త సాయికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు కసరత్తు చెప్తున్నట్టు తెలుస్తున్నది. సాయిని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ గా నియమించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు సంబంధిత ఫైల్ను రెడీ చేయాలని సీఎం అధికారులు ఆదేశించినట్టు తెలుస్తున్నది. 2-3 రోజుల్లో ఉత్తర్వులు వచ్చేటువంటి అవకాశం ఉంది. సాయి పొలిటికల్ సైన్స్ లో పీజీ పూర్తి చేసి ప్రస్తుతం బీఈడీ చేస్తున్నారు. దీంతో ఈయనకు ఉన్నటువంటి పీజీ క్వాలిఫికేషన్ ద్వారా ఓయూ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో లెక్చరర్ గా నియమించేందుకు అధికారులు ఫైల్ రెడీ చేసినట్టు తెలుస్తోంది. పర్లేదు, మంచి పరిణామమే, తప్పేమీ లేదు. సో ఆయనను ఆదుకోవాలి, ఆయన కుటుంబాన్ని కూడా ఆదుకోవాలి. ఆయన జీవితమే ఒక ముళ్ళబాటగా ఉండే, ఆయన చనిపోయే వరకు కూడా ఆయన జీవితం అంతా కూడా ఒక ముళ్ళబాటనే. గత 2 సంవత్సరాల నుంచే కొంత ప్రభుత్వం సాయం చేయడంతో కొంత ఇల్లు కట్టుకొని పిల్లలకి ఇద్దామంటే ఒక ప్లాన్ లో ఉన్నట్టుగా ఆయన ఒక కోరిక నెరవేర్చుకునే క్రమంలో చనిపోవడం కూడా చాలా బాధాకరం. సో ఇలాంటి తెలంగాణ పెద్ద మేధావులని, పెద్ద ఐకాన్లని, తెలంగాణ ఐకాన్లని కూడా ఒక్కొక్కరికి కోల్పోతా ఉంటే నిజంగా బాధ అనిపిస్తూ ఉంది. సో వారికి ప్రభుత్వం కూడా గుర్తించాలి, అనేక రకాల గుర్తించి వారిని మంచి దిశ, వారికి ఒక మంచి గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఈరోజు బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది.